నమస్కారం మిత్రులారా! ఈ వీడియోలో మనం 8థ్ క్లాస్ బయో సైన్స్ నుంచి థర్డ్ లెసన్ అయిన సూక్ష్మజీవ ప్రపంచంలోని రెండవ భాగం నుంచి కొన్ని క్వెషన్స్, ముఖ్యమైన క్వెషన్స్ చూద్దాం. ఇవి తరచుగా మనల్ని టెట్‌లో కావచ్చు, డీఎస్సీలో కావచ్చు అడగడం జరుగుతా ఉంది. సో, తప్పకుండా ఈ లెసన్ నుంచి క్వెషన్స్ ఇవ్వకుండా పేపర్ అనేది తయారు కాదు కాబట్టి, మనం ముఖ్యమైన క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ క్వెషన్, పోలియో వ్యాధికి టీకాను కనుగొన్నది ఎవరు? ఏ ఆప్షన్ జోనస్ సాక్, బి ఆప్షన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ద నెక్స్ట్ సి ఆప్షన్ ఎడ్వర్డ్ జెన్నర్, ఆల్బర్ట్ సాబిన్ అనేవి ఆప్షన్స్‌గా ఇవ్వడం జరిగింది. మనకి పోలియో వ్యాధిని మొట్టమొదటిసారిగా టీకాను కనుగొనడం జరిగింది. ఓకే. ఇక్కడ మనకి 2 రకాలుగా టీకా అనేది ఇవ్వడం జరిగిందండి. మనకి ఒకటేమో ఇంజెక్షన్ రూపంలో ఒకరు కనుగొంటే, ఒకరేమో చుక్కల రూపంలో ఇంకొకరు కనుగొనడం జరిగింది. సో, మొట్టమొదటిసారిగా మాత్రం ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఎవరు అంటే జోనస్ సాక్ అనే మన శాస్త్రవేత్త పోలియో వ్యాధికి వ్యాక్సిన్‌ని అంటే టీకాని కనుగొనడం జరిగింది. సో, పోలియో వ్యాధికి ఇప్పుడు మాత్రం చుక్కల రూపంలో టీకాను వేయడం జరుగుతుంది. 5 సంవత్సరాల లోపు పిల్లలకి మనము టీకాని తప్పనిసరిగా వేయిస్తూ ఉంటాము. సో, అవి చుక్కల రూపంలో ఏస్తున్నారు. దాన్ని కనుగొన్నది ఎవరు అంటే ఆల్బర్ట్ సాబిన్. మనకి పోలియో వ్యాధికి చుక్కల మందుని కనుగొన్నది ఎవరు అంటే ఆల్బర్ట్ సాబిన్ అనే వ్యక్తి మనకి చుక్కల మందును కనుగొన్నాడు. దేనికోసం? పోలియో కోసం కనుగొనడం జరిగింది. ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చే క్వెషన్ ఏంటి అంటే వ్యాక్సినేషన్ అంటే ఏంటి? వ్యాక్సినేషన్ అంటున్నాం గదా! వ్యాక్సిన్స్ ఏపిస్తా ఉన్నాం గదా! ఆ ప్రాసెస్‌ని ఏమంటున్నాం? వ్యాక్సినేషన్ అంటున్నాం. ఈ వ్యాక్సినేషన్ అనగా అసలు సైంటిఫికల్‌గా వ్యాక్సినేషన్ అంటే ఏంటి? అనేది క్వెషన్. నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటియో చూద్దాం. ఆప్షన్ ఏ వ్యాధిని తగ్గించే రసాయనాలను అంటే కెమికల్స్‌ని బాడీలోకి ప్రవేశపెట్టడమా? నెక్స్ట్ ఆప్షన్ బి వ్యాధిని కలిగించే నిర్జీవ సూక్ష్మజీవులను శరీరంలోకి ప్రవేశపెట్టడమా? ఆప్షన్ సి వ్యాధిని తగ్గించే శిలీంధ్రాలను శరీరంలోకి ప్రవేశపెట్టడమా? ఆప్షన్ డి ప్రతిరక్షకాలను శరీరంలోకి ప్రవేశపెట్టడమా? చూద్దాం. వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే మనకి వా ముందుగానే ఏదైనా వ్యాధి సోకుతుందేమోనని ముందుగానే వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వ్యాధొచ్చిన తర్వాత కాదు. వ్యాధి రాకముందే దాన్ని ప్రివెంట్ చేయడానికి అంటే ముందు జాగ్రత్తగా మనం వ్యాక్సిన్స్ అనేవి పిల్లలకి గావచ్చు, పెద్దలకి గావచ్చు వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులోకి వచ్చావి. అసలు వ్యాక్సిన్ వేయడం వల్ల ఏం జరుగుతుంది మన బాడీలో అంటే ఒక వ్యాధిని ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బి అనేది ఆన్సర్ అవుతుందండి. వ్యాధిని కలిగించే నిర్జీవ సూక్ష్మజీవులను శరీరంలోకి ప్రవేశపెట్టడం జరుగుతది. అంటే వ్యాక్సినేషన్ ప్రాసెస్‌లో ఏం జరుగుతుంది అంటే, ఒక వ్యాధి అది ఏదైనా సరే క్షయ గావచ్చు, కరోనా గావచ్చు, నెక్స్ట్ క్షయకి మనం బీసీజీ వ్యాక్సిన్ ఇస్తున్నాం గదా! అది ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనకి ఫ్యూచర్‌లో టీబీకి సంబంధించిన సూక్ష్మజీవులు ఏవైనా మన బాడీలోకి ఎంటర్ అవుతే, ప్రతిరక్షకాలు అప్పటికప్పుడు తయారు గావడం కష్టం కాబట్టి, ముందుగానే ఈ వ్యాక్సిన్స్ ఏం చేస్తున్నాయంటే, మన బాడీలో ప్రతిరక్షకాలని ఏర్పాటు చేస్తున్నాయి. అసలు ఆ ప్రతిరక్షకాలు ఎలా ఏర్పాటవుతున్నాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్షయను కలిగించే మనకేదైతే బాక్టీరియా ఉందో, ఆ బాక్టీరియా అనేది బాడీలోకి నిర్జీవ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సజీవ రూపంలో ఇస్తే ప్రాబ్లమ్ అవుతుంది గానీ, నిర్జీవ రూపంలో మన బాడీలోకి ఎంటర్ చేయగానే, మన బాడీలో ప్రతిరక్షకాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రతిరక్షకాలు ఏం చేస్తున్నాయంటే, ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మనకి సజీవ బాక్టీరియా టీబీకి సంబంధించిన సజీవ బాక్టీరియా అనేది బాడీలోకి ఎంటర్ కాగానే దానిపైన ఈ ప్రతిరక్షకాలు చర్యను చూపెట్టి ఆ వ్యాధిని నివారించే పనిలో ఉంటాయి. సో, ఇమ్మీడియేట్‌గా వాటిని నాశనం చేయొచ్చు. సో, వ్యాక్సిన్స్ అనేవి మనకి ముందుగానే కనుగొంటామన్నట్టు. ముందుగానే ప్రివెన్షన్స్ తీసుకుంటున్నామన్నట్టు. ముందు జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్స్ అనేవి తీసుకుంటున్నాం. దీనివల్ల మనం ఆ వ్యాధిని నివారించవచ్చు. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ ఒస్తున్న క్వెషన్ ఏంటి? పోలియో వ్యాధికి చుక్కల మందును ఎవరు కనుగొన్నారు? పోలియో వ్యాధికి ఇంతకుముందు చెప్పినా గదా! జోనస్ సాక్ అనే శాస్త్రవేత్త ఏం జేసిండు? పోలియో వ్యాధికి మనకి ఇంజెక్షన్ రూపంలో మందును కనుగొనడం జరిగింది. అంటే వ్యాక్సిన్‌ని కనుగొనడం జరిగింది. కానీ చుక్కల రూపంలో ఎవరు కనుగొన్నారని జెప్పాను? ఆల్బర్ట్ సాబిన్ అనే సైంటిస్ట్ మనకి పోలియో వ్యాధికి చుక్కల రూపంలో మందుని కనుగొనడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఒస్తున్న క్వెషన్ ఏంటి అంటే రాబీస్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు? ఓకే. రాబీస్ వ్యాధి అంటే ఎలా మనకి వస్తుంది అంటే కుక్క కాటు ద్వారా రాబీస్ అనే వైరస్ మన బాడీలోకి ఎంటర్ కావడం వల్ల రేబీస్ వ్యాధి అనేది వస్తుంది. రేబీస్ వ్యాధి యొక్క లక్షణాలేంటి అంటే మనం
ఏదైనా వాటర్ జూసినప్పుడు హైడ్రోఫోబియా అనేది కలుగుతా ఉంటది మన బాడీలో. అంటే వాటర్ గాని, వాటర్‌కి సంబంధించినవి ఏది చూసినా మనము ఒక రకమైన భయంతోని వణికిపోతూ ఉంటాం అదేదో అన్నట్టుగా. సో, హైడ్రోఫోబియా అనేది దానివల్ల వాటర్ తీసుకోవడం తగ్గిపోతుంది. సో, వాళ్ళు మరణానికి దారితీస్తుంది ఈ హైడ్రోఫోబియా అనేది. సో, రేబీస్ వ్యాధి వల్ల మనకి హైడ్రోఫోబియా అనేదొస్తుంది కాబట్టి, దాన్ని నివారించడానికి వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు అనంటే, మనకి ఆప్షన్స్ లూయిస్ ప్యాక్చర్, జోనస్ సాక్, ఎడ్వర్డ్ జెన్నర్, ఆల్బర్ట్ సాబిన్ అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకు ఆన్సర్ ఈజ్ లూయిస్ ప్యాచర్ అనేది ఆన్సర్‌గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఒస్తున్న క్వెషన్ ఏంటంటే, వేరుశెనగ మొక్కలో రైజోబియం బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది? ఆకులలో ఉంటుందా? కాండంలో ఉంటుందా? వేరుశెనగలో ఉంటుందా? వేర్లలో ఉంటుందా? వేరుశెనగలో అసలు రైజోబియం యొక్క బ్యాక్టీరియా ఉండాల్సిన అవసరం ఏంటి? వేరుశెనగ మొక్కలో ఏం జరుగుతుంది మనకి అంటే ఆన్సర్ చూద్దాం ఫస్ట్. మనకి వేరు లోపల రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుందండి. ఎందుకు ఈ రైజోబియం బ్యాక్టీరియా ఆ వేరు పైన మనకి బుడిప లాంటి నిర్మాణాలను ఫార్మ్ చేసి అందులో షెల్టర్ తీసుకుంటుంది. షెల్టర్ తీసుకోవడం వల్ల వేరుశెనగకి ఏమి యూజ్ అంటే మనకి వాతావరణంలోని నత్రజనిని డైరెక్ట్‌గా తీసుకొని నత్రజని స్థాపనలో ఈ రైజోబియం అనేది పార్టిసిపేట్ చేసి మొక్కకి నత్రజనిని అందజేస్తుంది. సో, ఇక్కడ 2 రకాల ఉపయోగాలుంటాయి. మొక్కకేమో నత్రజని అందుతుంది. రైజోబియంకేమో ఆశ్రయం ఉంటుంది. సో, ఇవి 2 గూడా హెల్పింగ్ నేచర్‌తోనే ఒకదానికొకటి సహాయం చేసుకొని సింబయాసిస్‌లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంటే సహజీవనం చేస్తా ఉంటాయి. నెక్స్ట్, నెక్స్ట్ ఒస్తున్న క్వెషన్ ఏంటి అంటే బీసీజీ అనే టీకా మందు ఈ వ్యాధి రాకుండా ఇవ్వడం జరుగుతుంది. బీసీజీ టీకా ఉంటది గదా! ఏ వ్యాధికి ముందుగా ఈ వ్యాధి రావద్దు ఫ్యూచర్‌లో మనకి అని ఇవ్వడం జరుగుతుంది అంటే మసూచియా, క్షయనా, ఎయిడ్సా, ఫ్లూవా? మనకు తెలిసినంత మట్టుకు ఇది మసూచి కాదండి క్షయ వ్యాధిని బీసీజీ అనే టీకా ఈ వ్యాధి రాకుండా ఇస్తారు అంటే క్షయ వ్యాధి రాకుండా ఇస్తారండి. అదే కరెక్ట్ ఆన్సర్. క్షయ అనే వ్యాధి రాకుండా మనం బీసీజీ టీకాని తీసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ క్వెషన్ గాలిలో నత్రజని శాతం ఎంత? మనకి ఆప్షన్ అనేది కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటది. ఎగ్జామ్ సెంటర్‌లో అయితే మెయిన్‌గా ఈ క్వెషన్‌లో 72 78 76 75 అని జెప్పేసి కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటాము. సో, మనకి గాలిలోని నత్రజని ఎంత ఉంది అనంటే ఆప్షన్ ఏ 78% ఉంటదండి. ఇది ఆన్సర్. నెక్స్ట్ మశూచి వ్యాధికి వ్యాక్సిన్‌ని కనుగొన్నది ఎవరు? అసలు మశూచి వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్‌ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జోనస్ సాకా, ఎడ్వర్డ్ జెన్నరా, లూయిస్ ప్యాచరా, ఆల్బర్ట్ సాబినా? చూడండి మశూచి వ్యాధికి ఒక స్టోరీ ఉంటుంది. మశూచి వ్యాధి అనేది మనకి వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు అంటే ఎడ్వర్డ్ జెన్నర్. ఓకే. ఈ ఎడ్వర్డ్ జెన్నర్ ఏం చేస్తాడంటే మనకి కౌపాక్స్ అనే వ్యాధి ఎవరికైతే సోకిందో వాళ్ళకి మశూచి వ్యాధి సోకడం లేదు అని జెప్పేసి గుర్తిస్తాడు. ఓకే. దీని మీద ప్రయోగాల కోసం 8 సంవత్సరాల బాలుడిని తీసుకొని రీసెర్చ్ చేస్తాడు. మశూచి అనేది సోకుతుందా లేదా? కౌపాక్స్ వచ్చిన వాళ్ళకి ఎందుకు సోకట్లేదు అని జెప్పేసి మనకి కౌపాక్స్ వచ్చిన వాళ్ళ నుంచి కొద్దిగా ఆ సీరం లాంటి స్ట్రక్చర్‌ని తీసుకొని హెల్తీగా ఉన్న బాలుడికి ఎక్కియడం జరుగుతుంది. తర్వాత మశూచికి సంబంధించిన వాటిని కూడా ఆ అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది. కానీ మశూచి లక్షణాలు మాత్రం ఆ అబ్బాయిలో కనిపియవు. దాంతో ఇతను మశూచికి సంబంధించిన వ్యాక్సిన్‌ని ఆ కాలంలో మశూచి అనేది పెద్ద మహమ్మారిలా విస్తరించింది. ఆ కాలంలోనే ఇతడు ఎడ్వర్డ్ జెన్నర్ మశూచికి వ్యాక్సిన్ కనుగొనడం జరిగింది. ఆన్సర్ ఈజ్ ఎడ్వర్డ్ జెన్నర్. క్రింది వాటిలో టీకా లేని వ్యాధి ఏంటి? మనకి క్రింది వానిలో తట్టు, గవద బిళ్ళలు, అమ్మవారు ఇవన్నీ కూడా మనకి వైరస్ ద్వారా సోకుతా ఉంటాయి. ఈ గవద బిళ్ళలు ఇవన్నీ కూడా మనకి ఏం జరుగుతుంది అంటే మనము కంపల్సరీ ఇవి టీకా అనేది వ్యాక్సిన్ యేసుకుంటాం. చిన్నప్పుడే పిల్లలకి మనకి ఈ టీకా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ మలేరియా వ్యాధికి మాత్రం టీకా లేదండి. ఈ వ్యాధి అనేది మనకి వచ్చినప్పుడు దోమకాటు ద్వారా వస్తది గదా! ఇది వచ్చిన తర్వాత మాత్రమే మనం దానికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏదైనా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? మన శరీరం ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. మనకు జ్వరం వస్తుంది. మన శరీరం ప్రతిజనకాలను ఉత్పత్తి చేస్తుంది. యాక్చువల్లీ ఏం జరుగుతది అంటే మన బాడీలోకి ఏదైనా ఫారిన్ మెటీరియల్స్ అంటే ఏదైనా బాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు మన బాడీలోకి ఎంటర్ అవుతే ఏం జరుగుతుంది అంటే మన శరీరం ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ మనకు జ్వరం కూడా వస్తుంది. ఓకేనా?
జ్వరం వస్తుంది, ప్రతిరక్షకాలని ఉత్పత్తి చేస్తుంది. ఇవి 2 ఆన్సర్‌లుగా తీసుకుంటాం. ఏ అండ్ బి అనేవి ఆప్షన్స్ అనేవి మనకి ఆన్సర్‌లుగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే. దెన్ నెక్స్ట్ వస్తున్న క్వెషన్ ఏంటి అంటే, లాటిన్ భాషలో వాకా అనగా ఏంటి అర్థం? లాటిన్ భాషలో వాకా అనగా వ్యాక్సిన్‌ని మనం వాకాగా తీసుకుంటాం లాటిన్ భాషలో. దాని యొక్క అర్థం ఏంటి? ఆవా, కుక్కనా, పిల్లియా, ఏది కాదు. మనకి ఆవు. లాటిన్ భాషలో వాకా అంటే ఆవు అని అర్థమండి. ఓకే. నెక్స్ట్ టెట్రాసైక్లిన్‌ని కనుగొన్నది ఎవరు? టెట్రాసైక్లిన్‌ని కనుగొన్నది ఎవరు? ఇందాక మనం చెప్పుకున్న ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తది మనకి. జోనస్ సాక్ అనే అతను ఏం చేసిండు మనకి పోలియో వ్యాధికి ఇంజెక్షన్ రూపంలో వ్యాక్సిన్‌ని కనుగొనడం జరిగింది. అలెగ్జాండర్ ఫ్లేమింగ్ ఏం చేసిండు? అలెగ్జాండర్ ఫ్లేమింగ్ అనే అతను పెన్సిలిన్ అనే మనకి వ్యాక్సిన్‌ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ మనకి పెన్సిలిన్‌ని కనుగొనడం జరిగింది. ఎవరు కనుగొన్నారు అంటే అలెగ్జాండర్ ఫ్లేమింగ్ కనుగొన్నాడు. నెక్స్ట్ ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ జెన్నర్ అనే వ్యక్తి ఇందాకనే చూసుకున్నాం మనకి మశూచికి టీకాను కనుగొన్న వ్యక్తి ఎవరు అంటే ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇంకా మనకు మిగిలిపోయింది ఆప్షన్ అవుతుంది ఎల్లాప్రగడ సుబ్బారావు. ఓకే. ఇలా మనం ఎలిమినేటెడ్ ప్రాసెస్‌లో ఆన్సర్‌ని ఈజీగా కనిపెట్టొచ్చు. టెట్రాసైక్లిన్‌ని కనుగొన్న వ్యక్తి ఎల్లాప్రగడ సుబ్బారావు. ఎవరు? ఎల్లాప్రగడ సుబ్బారావు అనే వ్యక్తి మనకి సైంటిస్టు మనకి టెట్రాసైక్లిన్‌ని కనుగొన్నాడు. ఓకేనా? నెక్స్ట్. నెక్స్ట్ వస్తున్నది బ్యాక్టీరియాను చంపేయడానికి ఉపయోగపడే సూక్ష్మజీవ నాశకాలను దీని నుండి తయారు చేయడం జరుగుతుంది. బ్యాక్టీరియా మన బాడీలోకొచ్చిందండి. బాడీలోకొచ్చి మనం సఫర్ అవుతా ఉన్నాము. ఓకే. ఆ బాడీలో బ్యాక్టీరియా ఉన్నంత సేపు మనం సఫర్ అవుతూనే ఉంటాం. దాన్ని రిమూవ్ చేయాలి, దాన్ని నాశనం చేయాలి అనంటే ఏదో ఒకటి మనం టాబ్లెట్స్ యేసుకుంటా ఉంటాం గదా! ఎలాంటివి దేనికి సంబంధించిన బ్యాక్టీరియాని చంపేయడానికి అంటే మనం బ్యాక్టీరియాని చంపేయాలి అంటే ఎలాంటివి తీసుకోవాలి? ఏ సూక్ష్మజీవనాశకాలు అంటే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి అంటే శిలీంధ్రాలకి సంబంధించిన యాంటీబయాటిక్స్ తీసుకుంటే మనకి బ్యాక్టీరియాని ఈజీగా చంపేయొచ్చు. ఇది ఎలా ప్రూఫ్ చేశారంటే అలెగ్జాండర్ ఫ్లేమింగ్ మనకి రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ సైనికులకు గాయపడిన వారికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆ శిబిరంలో ఉన్నప్పుడు పెట్రీ డిష్‌లో బ్యాక్టీరియాని పెంచుతా ఉంటాడు. ఓకే. మెడిసిన్ కోసం. ఆ బ్యాక్టీరియాని పెంచుతా ఉంటే ఒక పెట్రీ డిష్‌లో ఏం జరుగుతుంది అంటే శిలీంధ్రం పెరిగి ఆ బ్యాక్టీరియానంతా చంపేస్తా ఉంది. సో, దీన్ని గుర్తించిన అలెగ్జాండర్ ఫ్లేమింగ్ ఏం చేసిండంటే బ్యాక్టీరియాను రిమూవ్ చేస్తుంది. దీనికంత శక్తి ఉంది కాబట్టి ఈ శిలీంధ్రం ఏంటి అని సెర్చ్ చేసి చూస్తే అది పెన్సిలియం నొటాటమ్ అనే శిలీంధ్రం. ఆ శిలీంధ్రం నుంచి పెన్సిలిన్‌ని తయారు చేసి గాయపడిన సైనికులకు ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు తొందరగా కోలుకోవడం జరిగింది. సో, ఇదంతా కూడా మనకి ఎవరు చేశారు అంటే అలెగ్జాండర్ ఫ్లేమింగ్ చేశాడు. కాబట్టి బ్యాక్టీరియాలను చంపేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి? శిలీంధ్రాలను యూజ్ చేయాలన్నట్టు. ఓకే. నెక్స్ట్ పాలు పెరుగుగా మారడానికి కారణం ఏంటి? పాలున్నాయి కదా! పాలనేవి మనం డైలీగా పెరుగు అనేది చూస్తా ఉంటాం. ఎవరు అసలు దీనికి కారణం ఎవరవుతున్నారు? ఆస్పర్జిల్లసా? ఈస్టా? లాక్టోబాసిల్లసా? నెక్స్ట్ పెన్సిలియమా? ఇక్కడ చూడండి లాక్టో అంటే మనకు తెలుసు లాక్టిక్ యాసిడ్ కావచ్చు. లాక్టో అంటే వచ్చిందంటే అది పాలకు సంబంధించిందండి. లాక్టో అని వచ్చింది అంటే దట్ ఈస్ బిలాంగ్స్ టు ది పాలు అంటే మిల్క్‌కి సంబంధించిందన్నట్టు. సో, ఆన్సర్ ఈజ్ లాక్టోబాసిల్లస్. లాక్టోబాసిల్లస్ అనేది పాలను పెరుగుగా మారుస్తుంది. మనం ఏం చేసాము పాలనేవి గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలో కొద్దిగా తోడు అనేది యాడ్ చేస్తా ఉంటాం కదా! అందులో ఏముంటుంది అసలు అంటే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉండి అది ఇంప్రూవ్ అయ్యి పాలని పెరుగుగా మారుస్తుంది. ఓకే. నెక్స్ట్ క్రింది వానిలో నత్రజని స్థాపన చెయ్యని సూక్ష్మజీవి ఏంటి అని అడుగుతున్నాడు. కింది వానిలో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో నత్రజని స్థాపన ఇందాక చెప్పినా కదా! రైజోబియం అనేది నత్రజని స్థాపనలో పార్టిసిపేట్ చేస్తది అని. ఓకే. ఈ నత్రజని స్థాపన చేసేవి రైజోబియం గాకుండా ఇంకా వేరే ఉన్నాయి. అవేంటివి? ఓకే. ఇక్కడ క్వెషన్ మాత్రం ఏం అడుగుతున్నాడు? క్రింది వాటిలో నత్రజని స్థాపన చేయనిది అడుగుతున్నాడు. చేసేవి అని అడగడం లేదు కాబట్టి చూద్దాం. రైజోపస్, రైజోబియం, అనాబినా, నాస్టాక్.
మీరు చూడండి ఇక్కడ రైజోబియం కావచ్చు, అనాబినా కావచ్చు, నాస్టాక్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకి నత్రజని స్థాపనలో ఉపయోగపడతాయి. ఇవి మనకి వ్యవసాయంలో అగ్రికల్చర్‌లో చాలా యూజ్‌ఫుల్‌గా ఉండి నత్రజని స్థాపనలో పార్టిసిపేట్ చేసి మనకి క్రాప్స్ అనేవి ఈల్డింగ్ చాలా ఎక్కువగా వచ్చే విధంగా ఇవి తోడ్పడుతూ ఉంటాయి. రైజోబియం కావచ్చు, అనాబినా, నాస్టాక్ అనేవి నత్రజని స్థాపనలో మనకి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే రైజోపస్ అనేది మనకి నత్రజని స్థాపనలో పార్టిసిపేట్ చేయదు. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. మీకేదైనా టాపిక్ మీద క్వెషన్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. థాంక్ యూ.